టీయర్స్ అన్న పదానికి మీనింగు కన్నీళ్ళు అని. నిజంగానే వాలంటీర్స్ ఇవాళ కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 5,000 రూపాయల నెలకు జీతంలాగా అంటే ఏదైతే రెమ్యునరేషన్ తీసుకొని వాళ్ళు చేసిన సేవలు, ఆ తర్వాత దాని మీద వినిపించిన ఆరోపణలు, అలాగే వాళ్ళ మీద వినిపించిన మరికొన్ని విమర్శల నేపథ్యంలో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 5,000 కాదు 10,000 ఇస్తామంటూ గతంలోనే అంటే అధికారంకు రాకముందు చంద్రబాబు నాయుడు చేసిన హామీలు కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు చట్టబద్ధత లేదు కాబట్టి వాలంటీర్లను కొనసాగించలేని పరిస్థితి ఉందంటూ కూడా కూటమి ప్రభుత్వంలోని కీలక నాయకులు మాట్లాడడం అన్నది మరొకసారి వాళ్ళ కన్నీళ్ళు తెప్పించాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాలంటీర్లను తీసేసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లు వాళ్ళ ద్వారా జరిగిన ఈ వాలంటీర్స్ ఏవైతే నడుస్తున్నాయో దానికి సంబంధించి ఇవాళ పాయింట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పరిపాలనలో కొత్త శకాన్ని స్టార్ట్ చేస్తాను, కొత్తగా నేను పరిపాలన చేయబోతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రకటించడం అన్నది మనం చూసాం. పాలన మొదలైన స్టార్టింగ్లోనే కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. అందులో ముఖ్యంగా ప్రజావేదికను కూల్చివేయడం కానివ్వండి, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన చాలా గట్టిగానే వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ఏదైతే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ప్రకటన చేశారో ఆ ప్రకటన చేసే నేపథ్యంలో దాదాపుగా 2,80,000 మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సేవల్ని గ్రామీయ స్థాయిలో వార్డు స్థాయికి కూడా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్ల పేరుతో దాదాపుగా 1 లక్ష అంటే దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎలా చూసినా సరే వీళ్ళు ఒక్కొక్క వాలంటీర్ ఏం చేశారన్నది, వాళ్ళ విధులు ఏంటన్నది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా చూస్తే ప్రతి వాలంటీర్కి 50 నుంచి 80 ఇళ్లను చూసుకునే బాధ్యతను అప్పగించారు. వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయల రెమ్యునరేషన్ అన్నది అంటే ఏదైతే డబ్బులు ఇవ్వడం అన్నది ఆ గత ప్రభుత్వంలో చేశారు. ఇందులో భాగంగా ప్రతి వాలంటీరు ఆ ప్రాంతంలో ఆయనకి కేటాయించిన 50 నుంచి 80 ఇళ్లలో జరిగే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించిన వాటిని ప్రజలకు అందించడం కానివ్వండి, ఆ సందర్భంలో జరిగే సర్వేలు కానివ్వండి, లేకపోతే వివరాల సేకరణ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. సో తద్వారా ప్రజలకు పాలన అన్నది, ఎందుకంటే ప్రజల వద్దకే పాలన అంటే ఆ పాలన ప్రజల వద్దకు వెళ్ళాలి అంటే వీళ్ళు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ ఆ మొత్తం తతంగాన్ని నడిపిన పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగానే వాలంటీర్లు ప్రతిరోజు ఈ 50 నుంచి 80 కుటుంబాలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాళ్ళు కలెక్ట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి అవసరమైన వివరాలను ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం అన్నది రెగ్యులర్గా చేస్తూ వచ్చి అందులో ముఖ్యంగా ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పత్రం పెన్షన్లు ఉంటాయి, వితంతు పెన్షన్లు ఉంటాయి, వికలాంగుల పెన్షన్లు ఉంటాయి. కాబట్టి ఆ పెన్షన్లను 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 7 లోపే వాళ్లకు పంపిణీ చేయడం అనేది అప్పట్లో ఒక పెద్ద యోగంలాగా జరిపించిన నేపథ్యం మనం చూసాం. తద్వారా వాలంటీర్లు ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది అన్న మాటను తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం సిచ్యువేషన్ చూస్తే కొన్ని ఆరోపణలు కూడా వాళ్ళ మీద వినిపించి అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టారు. కాబట్టి ఆ వాలంటీర్లను ఏం చేస్తున్నారు, ఆ వాలంటీర్ల వల్ల ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి కూడా అప్పట్లో కొన్ని ఆరోపణలు వినిపించాయి. ఆరోపణల నేపథ్యంలో కూడా ముఖ్యంగా వాళ్ళ మీద వినిపించే ఆరోపణలు డేటా చౌర్యానికి అవకాశం ఉంది, అలాంటి అవకాశం జరిగింది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి దాదాపుగా 30,000 మంది మిస్సింగ్ మహిళలకు సంబంధించిన విషయాలు కూడా వాలంటీర్లతో ముడిపడి ఉన్నాయని చెప్పి గతంలోనే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఇక ముఖ్యంగా అక్కడ చూస్తే మాత్రం కొద్దిమంది స్థానిక నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా వాళ్ళకి సంబంధించిన ఓటర్లకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ ఎప్పుడు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పే ప్రయత్నం చేశారు. కులం కానీ మతం కానీ అలాగే ప్రాంతాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నంలో భాగంగానే పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లేందులో భాగంగానే వాలంటీర్లను మేము ఉపయోగించుకున్నాము, వాళ్ళ ద్వారా అలాంటి పాలన కొనసాగించాము అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి ఎప్పుడు వినిపిస్తూ వచ్చాయి. ఈ 2 లక్షల మంది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా పనిచేశారు. ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలుగా చెప్పే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణ అయితే అప్పట్లో వినిపించిన సిచ్యువేషన్ మనం చూసాం. సో వాలంటీర్లకు సంబంధించి ఖచ్చితంగా సేవా దృక్పథంతో వాళ్ళు పనిచేశారు. అందులో ముఖ్యంగా కోవిడ్ సమయంలో జరిగిన ఆ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాణాలకు తెగించి మరి వాళ్ళందరికీ సేవలు చేశారు అన్న విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం మనం చూసాం.
ఎలా చూసినా సరే వాలంటీర్లకు సంబంధించి పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే వాళ్ళ వల్ల జరుగుతున్న నష్టాలు, వాళ్ళ జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్పటి ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ కానివ్వండి, జనసేన అలాగే బీజేపీ పార్టీలు చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దయిన తర్వాత ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ ప్రశ్నల ద్వారా ఈ మొత్తం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వాలంటీర్స్ వల్ల ప్రభావితమైంది ఎవరెవరు అన్నది మనం ముఖ్యంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వాలంటీర్ వల్ల ప్రభావితమైన వాళ్ళు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ప్రభావితమయ్యారు. వాళ్ళు మనుగడలో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల లాభం పొందిన వాళ్ళు, వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు, ఆ సందర్భంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు ఇలా ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ప్రభావితమయ్యారని చూడాలి. ఇందులో ఈ లిస్టును చూసినప్పుడు ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు వాలంటీర్ల వల్ల ఎక్కువ ప్రభావితమయ్యారు. వాళ్ళ సేవలు వీళ్ళకి పనికొచ్చాయి అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు వాలంటీర్ల ప్రభావితమైన వాళ్ళలో మొదటి స్థానంలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారంలోంచి దిగిపోయే వరకు ఈ మధ్యకాలంలో వాలంటీర్లు వాళ్ళ సేవలు అందించారు. ఆ సేవలు అందించే క్రమంలో ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు అందజేయడం అన్నది, ఒకవేళ వాళ్ళు అక్కడ అందుకోలేని పరిస్థితుల్లో వేరే ప్రాంతాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కూడా వాళ్లకు నిజంగా అవసరం ఉంది అంటే ఈ వాలంటీర్లు వందలాది కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి వాళ్లకు పెన్షన్లు అందించారు అన్నది ఒక మాట ఇప్పుడు మనము వింటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్దారులు దీనివల్ల లాభం పొందారు అన్నది మొదటిగా మనం చూస్తుంటాం. ఇక లాభం పొందిన వాళ్ళలో నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు వికలాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, అంతేకాకుండా ఎక్కువగా వాళ్ళకు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అర్జీలు రాయడం కూడా రాని వాళ్ళను కూడా వీళ్ళు అప్పట్లో వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి అర్జీలు కంప్లీట్ చేసి వాళ్ళకు రావాల్సిన పథకాలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన మిగిలిన విషయాలన్నిటి కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు అన్నది కీలకంగా మనకు వినిపించిన అంశం. అందులోనూ జనన మరణ పత్రాల నుంచి స్టార్ట్ చేస్తే కులాలు, అలాగే కులానికి సంబంధించి కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడున్న వాలంటీర్లు ఇంటికే వెళ్ళి వాటికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసి వాళ్లకు సర్వీస్ ఇచ్చారు అన్నమాట మనం వినిపించవచ్చింది. సో ఈ విధంగా ప్రభావితమైన వాళ్ళల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అన్నది. అందులో నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పలకరించని పరిస్థితి, కోవిడ్ ప్రభావంతో ఉన్న వాళ్ళను చూసినా సరే ఆ రోగం మాకు ఎక్కడ అందుతుందో లేకపోతే దానివల్ల మేము ఎక్కడ నష్టపోతామో అని చెప్పి దూరంగా జరిగిన బంధువులను చూసాం. కానీ ఒక్కసారి కొత్తగా ఒక వ్యక్తి వాళ్ళకు సంబంధించిన ప్రాంతంలోకి రాగానే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి ఐసోలేషన్ సెంటర్లో పెట్టడము, వాళ్ళకు కోవిడ్కి సంబంధించిన పరీక్షలు చేయడము, పాజిటివ్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి చికిత్స అందించడము, పాజిటివ్ లేకపోతే వాళ్ళని ఇంటికి పంపించడం అన్న కార్యక్రమాలు మొత్తం చేసింది అప్పట్లో వాలంటీర్లే. అంటే సొంత వాళ్ళే వాళ్ళను దూరంగా పెట్టినప్పుడు కోవిడ్ బారిన పడిన రోగులను కానివ్వండి లేకపోతే ప్రభావితమైన ప్రజలు కానీ కనిపించినప్పుడు సొంత వాళ్లే దూరం పెట్టినా సరే వాలంటీర్లు అప్పట్లో సర్వీస్ అందించారు అన్నది మనకు ముఖ్యంగా వినిపిస్తుంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ప్రభావం పొందిన వాళ్ళు, దానివల్ల లాభం పొందిన వాళ్ళు రాష్ట్ర ప్రజల్లోని. అదే సందర్భంలో విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొద్దిమంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, లేదా అప్పటి విపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కానివ్వండి లేకపోతే జనసేన అలాగే బీజేపీ పార్టీలకు సానుకూలంగా వ్యవహరించే వాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా ఆపారు అన్న అభిప్రాయాలు కానివ్వండి, అలాంటి మాటలు కూడా కొన్ని వింటూ వచ్చారు. మరికొన్ని ఘటనలు జరిగాయి. అందులో బలవంతం చేసినవి కానివ్వండి లేకపోతే డబ్బులు కలెక్ట్ చేసినవి, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి లంచాలు తీసుకుని ఇలాంటి ఘటనలు కూడా కొన్ని బయటకు వచ్చినా సరే మొత్తంగా వాళ్ళకి జరిగిన సేవలో ఇది చాలా తక్కువ అన్నది విశ్లేషకులు చాలా సందర్భాల్లో చెబుతూ వస్తారు. కాబట్టి ఈ ప్రభావితమైన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్న వాళ్ళు కీలకంగా మారారు అన్నదైతే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇలా ప్రభావితమైన రెండో పాయింట్ ఏది అంటే మాత్రము మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాల్సింది, ఈ వాలంటీర్ వ్యవస్థని తన భుజస్కంధాల మీద నడుపుతాను అని చెప్పిన మాజీ సీఎం ఇప్పటి ఉన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిల వ్యవస్థ వల్ల చాలా ప్రభావితమైన వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం అవుతుంది. అంటే ఆ ప్రభావము ఈయన మీద ఎక్కువగా ఉంది అన్నది మనం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదటిది వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మధ్యలో దళారులు లేకుండా, మధ్యలో ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందాలి అంటే నాకు ప్రజలకి మధ్యలో ఓన్లీ ఒకే ఒక వ్యక్తి ఉండాలి, అది వాలంటీర్ మాత్రమే అనే విధంగా ఆయన చెబుతూ వచ్చారు. వాళ్ళని ఫ్యూచర్ లీడర్స్గా కూడా ఆయన చెప్తూ వచ్చారు. ఇక వాలంటీర్ వ్యవస్థనే తన పథకాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇంటర్వెన్షన్ లేకుండా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో వాలంటీర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న సేవ డైరెక్ట్గా తనకు వర్తిస్తుంది, తనకు అది
అందుతోంది అనే విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ నిజంగానే ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు విశ్లేషించే నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది అన్నది ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎన్నికల సమయం వచ్చేటప్పటికి చాలామంది వాలంటీర్లు ప్రభుత్వం మీద ఉన్న నిరాసక్తత కావచ్చు, లేకపోతే పార్టీ మీద ఉన్న అనాసక్తత కానివచ్చు, ఈ కారణాల వల్ల అప్పుడు పార్టీకి అలాగే అప్పుడున్న ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అన్న మాట కూడా వినిపించింది. దీనికి తోడు గతంలో ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండే లోకల్ లీడర్సు, ఎమ్మెల్యేలు, అలాగే అక్కడ ఉన్న స్థానిక లీడర్లందరినీ డిస్కనెక్ట్ చేశారు. కాబట్టే వాళ్లకు ప్రజలకు మధ్యలో ఉన్న కనెక్షన్ పోవడం వల్ల ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మంది ప్రజలతో మమేకం కాలేకపోయారు. గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం తీసుకున్నా, గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం తీసుకున్నా సరే అది కనెక్ట్ చేసే క్రమంలో ఖచ్చితంగా వాలంటీర్ల మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చిన నేపథ్యంలో వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వీళ్ళు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థానికంగా ఉన్న నాయకులు క్లెయిమ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. తద్వారా అది జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసింది, వాలంటీర్ల వ్యవస్థ అన్నది కూడా నష్టానికి కారణంగా మారింది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంటుంది. ఇక 5,000 ఏదైతే వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 10,000 చేస్తామంటూ అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఆ చేసిన ప్రకటనలు కూడా కొద్దిమందిని కూటమి వైపుగా నడిపించాయి. వాళ్ళు చేసిన ప్రచారము, ఆ ప్రచారంలో ముఖ్యమైన విషయము మీకు వచ్చిన సంక్షేమ పథకాలు, మీకు వచ్చిన డబ్బులు అన్నవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కాదు, ప్రభుత్వం ద్వారా వచ్చినవి, అవి ఎవరైనా సరే ఇవ్వాల్సిందే అనే విధంగా వాళ్ళు చేసిన ప్రచారం కూడా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసింది అన్నది అప్పట్లో మనకు వినిపిస్తూ వచ్చింది. ఏ విధంగా చూసినా దానివల్ల ప్రభావమైన వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఇక మూడో వ్యక్తి ఎవరు అన్నది, ఈ మూడో వ్యక్తికి సంబంధించిన విషయాన్ని మనం గమనిస్తే కూడా అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వాలంటీర్ల వల్ల ప్రభావము జరిగింది, వాళ్ళ వల్ల కూడా ప్రభావితం అయ్యారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. గత వైసీపీ నేతలు, అధికారులు ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే గతంలో చూసినప్పుడు ఎవరికైనా ఒక పెన్షన్ రావాలి, ఒక సర్టిఫికెట్ కావాలి, ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన లబ్ధి చేకూరాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ లోకల్గా ఉన్న ఒక నాయకుడి ఆసరా తీసుకుంటారు. ఆయన సహాయంతో ఎమ్మెల్యే దాకా వెళ్ళి ఆ పెన్షన్ కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానీ తెచ్చుకునేవాళ్ళు. తద్వారా ప్రజలకు ఒకే ఫీలింగ్ ఉండేది, ఆ ఎమ్మెల్యే ద్వారానే, ఆ ఎమ్మెల్యే వల్లనే మాకు ఈ సంక్షేమ పథకం అందింది అని. అలా కాకుండా ఎప్పుడైతే వాలంటీర్ల మధ్యలోకి వచ్చారో వాలంటీర్లు ఆ రూల్స్ను ఫాలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పిన నేపథ్యంలో జరిగిన నష్టం ఏంటి అంటే ఆ నాయకుడికి అంటే ఎమ్మెల్యేకి, ఎంపీకి లేదా అక్కడ ఉన్న జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి, వీళ్ళకి ప్రజలకి మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. తద్వారా వాలంటీర్లు చెప్పిందే వాళ్ళు నిజమని నమ్మడం అన్న స్టార్ట్ అయిపోయింది. అందులో ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ప్రజానాయకుడు లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకుల దగ్గర కాకుండా డైరెక్ట్గా వాలంటీర్ ఇంటికి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సంక్షేమ పథకం రాలేదు, లేదా నాకు ఈ సమాచారం రాలేదు, లేదా నాకు ఈ పెన్షన్ రాలేదు అన్న విషయాన్ని వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగారు తప్ప స్థానికంగా ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళమన్నది జరగలేదు. తద్వారా అక్కడ ఆ స్థానిక నాయకులకి వీళ్ళకున్న కనెక్షన్ అది తెగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అధికారులు అనేది ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అధికారులకు సంబంధించి కూడా గతంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు వీళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళే ఇంటికి వెళ్ళి అర్జీలు రాసుకోవడము, దాని మీద సంతకాలు తీసుకెళ్ళి అక్కడ ఉన్న లోకల్ సెక్రటేరియట్లో కానివ్వండి లేకపోతే గ్రామ సచివాలయాల్లో వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిన తర్వాత అధికారులతో ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకు డైరెక్ట్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది. ఇక ఏవైనా సరే తంబేయాలి లేకపోతే సంతకం పెట్టాలంటే డైరెక్ట్గా గ్రామ సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో ఆ ప్రజల వద్దకు పాలన అనేది పాజిటివ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చూశారో ఆ తర్వాత నెగిటివ్గా మారిపోయి ప్రజలకు, ఆ స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకి మధ్యలో ఉన్న కనెక్షన్ కట్ అవ్వడం వల్ల వాలంటీర్లు చెప్పింది నిజమని నమ్మి వీళ్ళకు ముందుకు వెళ్ళారన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. తద్వారా ఆ నష్టం జరిగింది అన్నది మరో విశ్లేషణ మనం వినిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో దీనివల్ల ప్రభావితమైన వాళ్ళు ఇంకెవరున్నారు అని ఒకవేళ ప్రశ్న ఇస్తే నెక్స్ట్ లిస్ట్లో మనకు కనిపిస్తారు. ఎవరు అంటే ఆ సమయంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా విమర్శ చేద్దాము, ఏదైనా సంక్షేమ పథకాలు అందలేదని చెప్దామంటే కొద్ది శాతం మందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందట్లేదు, ఆ సంక్షేమ పథకాలు అందని వాళ్ళకి కారణాలు చెప్పడంలో కానివ్వండి, దానికి కారణంగా ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే సానుభూతి పరులు ఉన్నారన్న విషయాన్ని తీసుకెళ్దాము అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న విషయాన్ని అక్కడ ఉన్న స్థానిక వాలంటీర్ ఒకవేళ వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా పనిచేస్తున్నారంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడంలో వాళ్ళు 100% అప్పట్లో సక్సెస్ అయ్యారు. తద్వారా సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి వెళ్ళి బలంగా వినిపిద్దామనుకున్న టీడీపీ పార్టీకి మొదటి 3-4 సంవత్సరాల పాటు పెద్దగా సపోర్ట్ దొరకలేదని చెప్పాలి. ఇక కరోనా సమయంలో వైఎస్ఆర్సీపీ కాకుండా ఈ వాలంటీర్లు ఏదైతే చేశారో వాలంటీర్లు చేసిన వర్క్ని వైఎస్ఆర్సీపీ చేసిన వర్క్గా కూడా చాలామంది వాలంటీర్లు చెప్పడం వల్ల కూడా అప్పట్లో ప్రతిపక్ష పార్టీకి పెద్దగా వాయిస్ లేకుండా పోయిందన్నది కూడా ఒక మాట వినిపిస్తుంటుంది. ఇక కీలకంగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక
విమర్శ చేసినప్పుడు అది వాలంటీర్ రిలేటెడ్ విమర్శ అయినప్పుడు ఒక్కసారిగా 2 లక్షల మంది దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది అప్పట్లోని ప్రతిపక్ష పార్టీకి కూడా నష్టం చేకూర్చింది. లాస్ట్ 1 ఇయర్ సినారియో మొత్తం డిఫరెంట్ అయిపోయింది, కానీ బట్ ఫస్ట్ 3-4 సంవత్సరాల పాటు మాత్రం ప్రతిపక్షం దానివల్ల నష్టం జరిగిందని చెప్పాలి. ఇక ఈ సందర్భంలో వీళ్ళ మీద ఏంటి అని చూసినప్పుడు ఫైనల్గా వీళ్ళ వల్ల ఎవరు ప్రభావితమయ్యారు, వీళ్ళ వల్ల ఎవరు ఏం జరిగారన్న నెక్స్ట్ లిస్ట్లో చూస్తే వాళ్ళే ప్రభావితులయ్యారని చెప్పాలి. వాలంటీర్లే వాళ్ళ వల్ల వాళ్ళే నష్టపోయారు అన్నది కూడా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకు నష్టపోయారు, ఏం జరిగింది అని మనం చూస్తే మొదటిది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళు వాలంటీర్లుగా పెట్టారు అన్న ఒక అపవాదం అయితే వైఎస్ఆర్సీపీ మూట కట్టుకుంది. బట్ దాన్ని చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు బాహాటంగాను బహిరంగంగానే అవును మా కార్యకర్తల్ని పెట్టాము అన్న మాట కూడా చెప్పారు. సో తద్వారా వీళ్ళు చేస్తున్న సేవ ఏదైతే ఉందో అది సేవగా కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పిన ఒక కార్యక్రమంగా ప్రజల్లోకి వెళ్ళడంలో ఎంతో కొంత అది వర్క్ చేసిందని మనం చెప్పాలి. ఇక కీలకమైన అంశము ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు వాళ్ళ కుటుంబ నేపథ్యం లేదా ఆ కుటుంబ నేపథ్యంలో ఉన్న వాళ్ళ అఫిలియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థను చాలా పవిత్రంగా చాలా గొప్ప ఒక యజ్ఞంగా భావించిన జగన్మోహన్ రెడ్డి కాకుండా చివరి క్షణంలో వేరే పార్టీలకు వర్క్ చేయడం వల్ల వాళ్ళు కూడా నష్టపోయారు అన్నదాన్ని కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 5,000 కాదు 10,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు మాటల్ని ఉగాది పంచాంగంలో భాగంగా వాలంటీర్లకు మంచి చేయబోతున్నామని చెప్పిన వ్యాఖ్యల్ని నమ్మి ఆ రోజు ఆ పార్టీకి పనిచేశారు కాబట్టి తద్వారా ఇవాళ నష్టం జరిగింది అన్నది. మరొక కీలకమైన అంశము వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఆ ఉపాధిగా మారిన ఈ వాలంటీర్ వ్యవస్థని చట్టబద్ధత చేసుకోవడంలో వాలంటీర్లు పూర్తి స్థాయిలో చొరవ చూపకపోవడం వల్ల కూడా వీళ్ళకి నష్టం జరిగింది అన్నది ఒక మాట చెప్తూ ఉంటారు. ఇక కొద్దిమంది అయితే వాలంటీర్ల పేరుతో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఆ ముద్ర వేసుకొని దానివల్ల నష్టపోతున్నారన్న విశ్లేషణ కూడా మరోవైపు మనకు కనిపిస్తోంది. ఏ విధంగా చూసినా సరే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో కోల్పోగానే వాలంటీర్ వ్యవస్థ పోయే నేపథ్యంలో కూడా 2023 తర్వాత వీళ్లకు ఎక్స్టెన్షన్ జీవో లేదు, తద్వారానే మేము వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయలేకపోతున్నాము అని కూటమి ప్రభుత్వం కానీ అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ నష్టాన్ని చేకూర్చాయని చెప్పాలి. ఇదే సందర్భంలో ఆ నేపథ్యంలో మాట్లాడిన మాటలు కొన్ని అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వాలంటీర్లని వైఎస్ఆర్సీపీలకు తొత్తుగా మారిన వాలంటీర్లను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత క్రమంలో వాళ్ళకి నష్టాన్ని చేకూర్చాయనేది మనం చెప్పాలి. చట్టబద్ధత లేకపోవడం అన్నది ఒకటి, ఇవన్నీ విషయాలన్నీ మనం చూస్తుంటాం. సో ఈ సందర్భంలో ఒకటే విషయం చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే వాలంటీర్ల మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి, ఆ సందర్భంలో జరిగిన తప్పులు కానివ్వండి, వాళ్ళ ద్వారా జరిగిన క్రైమ్లన్నీ కూడా యాక్సెప్ట్ చేసినా సరే ఎంతో కొంత రాష్ట్ర ప్రజలకి వాలంటీర్ల వల్ల లాభమే జరిగింది. వాళ్ళకి జరిగిన నష్టంతో పోలిస్తే లాభం అన్నది కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉందన్నదే నేనైతే ఈ పాయింట్ ఇక్కడ వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాలంటీర్ల వల్ల కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళకన్నా వాలంటీర్ల వల్ల ఆనంద బాష్పాలు వదిలిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నది గతంలో ఉన్న లెక్కలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏదైతే మనం చూస్తున్నామో వాలంటీర్ల మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో డేటా థెఫ్ట్కి సంబంధించి కొద్దిగా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి అప్పట్లోనే వైఎస్ఆర్సీపీ దానికి కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. అతి ముఖ్యమైన ఆరోపణ, అతి ముఖ్యమైన విమర్శ వాళ్ళ మీద, అతి భారీ విమర్శ మనం ఏదైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా 30,000 మంది మహిళలు మిస్ అవ్వడానికి కారణంగా వాలంటీర్ వ్యవస్థని అక్కడ ఉన్న సమాచారము తద్వారా బయటికి పొక్కి అది జరిగింది అన్న విషయాన్ని అయితే అప్పట్లో ఉన్న జనసేన అధినేత ఇప్పుడు ఈ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను దుమారం రేపింది. దానికి కౌంటర్ చేసుకునే ప్రయత్నం చేసినా సరే దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం జరిగింది. కానీ ఇక్కడ చూడాల్సింది 50 నుంచి 80 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికే ఆ వాలంటీర్ పోస్ట్ ఇవ్వడం కానివ్వండి, ఆ సేవ చేసే అవకాశాన్ని లేదా ఆ సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన నేపథ్యంలో అలాంటి దానికి ఆస్కారం లేదంటూ కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిస్కషన్ అనేది అయితే జరుగుతూనే ఉంటుంది. సో బీఆర్కే తరఫున కానివ్వండి, పాయింట్ డీకోడెడ్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ అన్నది నిజంగానే బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ సందర్భంలో ప్రజలకు అందిన సేవలు కానివ్వండి, అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులకి జరిగిన మేలైతే మాత్రం ఇప్పటికీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది విశ్లేషకులతో పాటు నేను కూడా భావిస్తున్నాను. ఎలా చూసినా ఇవాళ వాలంటీర్లు లేకపోవడం వల్ల రాష్ట్రంలో కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారని మాత్రం నిజం. అందరూ ఇబ్బంది పడుతున్నారంటే పడకపోవచ్చు. ఇప్పటికి కూడా పెన్షన్లకు సంబంధించిన విషయంలో వితంతువులు ఎవరైతే నడవలేని వికలాంగులలో ఇప్పటికి కూడా వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఇప్పటికీ పెన్షన్లు అందించే ఆలోచన కానివ్వండి, అలాంటి ఫెసిలిటీస్ అనేది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానివల్ల పెద్దగా నష్టం లేదు. కానీ బట్ కొద్దిమంది ఎవరైతే నిరక్షరాస్యులు కానీ వాళ్ళందరూ అయితే ఇబ్బంది పడుతున్నారన్నమాట అయితే మనకు వినిపిస్తుంది.
సో వాలంటీర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్స్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చూసినప్పుడు నష్టపోయిన వాళ్ళతో పోలిస్తే లాభం పొందిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ చివరగా చూస్తే మాత్రం వాలంటీర్ వ్యవస్థ 5 ఏళ్ల పాటు నిరంతరంగా పనిచేసి ఆ తర్వాత వివిధ కారణాలతో వాళ్ళు నష్టం చేసుకున్నారు. వాళ్లకు నష్టం జరగడానికి వాళ్లే కారణమయ్యారనేది మనం చూస్తుంటే 5,000 శాలరీ కాస్త 10,000 చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఏం సమాధానం చెప్తుంది అన్న విషయం పైన వాళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్ల పేరుతో కార్యకర్తలకు అప్పట్లో డబ్బులు ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. కానీ టీడీపీ 2014 నుంచి 19 వర్క్ చేసిన నేపథ్యంలో 19లో ఓడిపోవడానికి కారణంగా భావించిన ఏదైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయో దానికన్నా చాలా సమర్థవంతంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది అని టీడీపీలో ఉన్న నాయకులు కూడా చాలామంది చెప్పిన పరిస్థితి మనం చూసాం. అందుకనే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తప్పించేది లేదు, వాళ్లకు మేము ఎంతో కొంత న్యాయం చేస్తాము, అవకాశం ఉంటే బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తాము, తక్కువ చదువున్న వాళ్ళకి మారుస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక జీవో తీసుకొచ్చారు. నియోజకవర్గానికి 60,000 చొప్పున ఒక్కొక్కరికి శాలరీలు ఇస్తూ కోఆర్డినేటర్ నియమిస్తున్న కూటమి ప్రభుత్వము ఎందుకు వాలంటీర్లను చిన్నచూపు చూస్తుందన్న ప్రశ్న కూడా వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని సమాధానం అయితే కూటమి ప్రభుత్వమే చెప్పాలి. సో ఫైనల్గా మనం చెప్పాల్సిన పాయింట్ ఒకటే, వాలంటీర్ల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది లాభపడ్డారు, కొద్దిమంది నష్టపోయారు లేదా ఇబ్బంది పడ్డారు అన్నది నిజమైతే వాలంటీర్ వ్యవస్థ అన్నదైతే రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేసిందన్నదే మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.